Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన నిట్టెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, మంగళవారాలు, శుక్రవారాలు స్త్రీలకు ముఖ్యంగా చాలా ప్రత్యేకం అంటారు కదా. ఆ 2 రోజులు బాగుంటే ఆ స్త్రీలు ఇంట్లో ఎప్పుడు లక్ష్మి ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉండేవారు కదా. మరి అసలు ఆ 2 రోజులు ముఖ్యంగా స్త్రీలు ఏం చేయవచ్చు, ఏం చేయకూడదమ్మా? ఏం చేయకూడదో తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో అర్థమైపోతూ ఉంటుంది. అంతే. ముందు ఏం చేయకూడదు అంటే మంగళవారం రోజు పొద్దున్న ఇల్లు ఊడ్చుకోవడం తప్ప బూజు తొలిపడాలి. కానీ నిత్యము ఇల్లు శుభ్రపరచుకోవాలి. తుడుచుకోవడము, దాంతోపాటుగా ఇంటిని ఎప్పుడు కూడా దుమ్ము లేకుండా, మరకలు లేకుండా అందంగా ఉంచుకోవడం, ఫ్లోర్ని అంతటిని కూడా చక్కగా మెరిసేలా ఉంచుకోవడం అనేటువంటి స్త్రీ బాధ్యత. ఎందుకు చాలామంది అడుగుతారు, ఏమో పని మనిషి తుడుస్తుంది, కాస్త 9 అవుతుంది, లేట్ అవుతుంది అంటారు. పొద్దున్నే ఆ పని చేయాలని చెప్తాం. కారణం ఏంటి అంటే ఇల్లు అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక శ్రీచక్రం. అందరూ అనుకుంటూ ఉంటారు, అయ్యో మన ఇంట్లో శ్రీచక్రాలు లేవు, అదంతా చేసేవాళ్ళు వేరే ఉంటారు. కాదు. ఏ ఇంట్లోకి అయితే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, అసలు గృహప్రవేశం సొంత ఇల్లు కావచ్చు, అద్దెల్లు కావచ్చు, అసలు ఎలా వెళ్ళాలి ఇంట్లోకి. ఆ వీడియో చూస్తే మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఒక ఇంట్లోకి, ఒక రక్షణ ఇచ్చేటువంటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇప్పుడు ఆ ఇల్లు అంతా ఏమైపోయింది, మన రక్షణకి ఒక నిలయం అయిపోయింది. ఆ రక్షణ ఇచ్చేటువంటి నిలయము, ప్రపంచంలో రక్షణ ఎక్కడ దొరుకుతుంది? తల్లి ఒళ్ళోనే దొరుకుతుంది. తల్లి ఒడి అంటే ఏమిటి? శ్రీచక్రం. అంతే కదా, అవునా కదా? కనుక ఫ్లోర్ అంతా ఎలాంటిది అంటే భూప్రత్రయంతో కూడుకున్నటువంటి శ్రీచక్రంలో మొదటి 3 భాగాలు మనకు ఉన్నటువంటి ఇంట్లో స్థానాలు. వాటిని వీలైనంత వరకు, అందుకని 21 రోజుల్లో చూడండి, ఈ మాపులు లేవు, ఏమీ లేవు. ముందు ఇల్లు ఊడ్చుకోవడం, పసుపు నీళ్లు, ఉప్పు కలిపినటువంటి నీళ్ళని ఇల్లంతా జల్లుకోవడం, వంగి చేత్తో బట్ట పెట్టి తుడుచుకోవడం. అవునా కదా? దాని పట్ల అంత గౌరవమైనటువంటి భావన. అలాగే ఆ ఫ్లోర్ మీద ఇల్లు ధన కాళ్ళు సౌండ్ వచ్చేటట్లుగా కనుక గట్టిగా అడుగులు నడిచేటట్లయితే ఆ ఇంట్లో ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని వెంటనే తిట్టేవాళ్ళు. అవును, ఆడపిల్లల్ని కానీ మగపిల్లలు ఇంట్లో ధన సౌండ్ రాకూడదు, మెత్తగా నడవాలి ఎప్పుడు కూడా. అందున వివాహమైనటువంటి ఆడవాళ్ళు, వివాహం కానటువంటి ఆడవాళ్ళకి ఇంకాస్త మర్యాదగా ఉండమంటారు. కారణం ఏంటంటే స్త్రీని భూమిని చాలా దగ్గరగా పోలుస్తూ ఉంటారు మన వాళ్ళు. భూమికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉంటుంది అనేటువంటి ఒక మాటను వాడుతూ ఉంటారు. ఆ ఓర్పుతో ఇన్ని వేల కోట్ల మంది జీవరాశుల్ని పోషిస్తూ భరిస్తూ ఉన్నటువంటి భూమాత మీద ఆ కష్టం తెలిసినటువంటి ఆడది కూడా అదే భారాన్ని ఇంకాస్త ఎక్కువగా ధన నడుస్తూ చేసిందనుకో, అది ఎలాంటిది? కష్టం తెలిసి ఇంకాస్త కష్టపెట్టడం అవుతుంది. అందుకనమ్మా, నీకు సుఖం కావాలి అంటే చాలామంది అంటూ ఉంటారు, ఏమిటోనండి మా జీవితంలో అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. నువ్వు ముందు నడవడం మంచిగా నేర్చుకో, మెత్తగా నడవడం నేర్చుకో. అదే చాలామంది వెంటనే ఏమడుగుతారు, మరి నాట్యం చేసేవాళ్ళు, పేరు నృత్యాలు చేసేవాళ్ళు ధన నెలను కొడుతూ ఉంటారు కదా, వాళ్ళ నాట్యానికి ముందు భూదేవికి క్షమాపణ వేడుకుంటారు. అందుకే దానికి ఒక స్పెషల్ భంగిమ ఉంటుంది, భూమికి నమస్కారం చేసుకునేటువంటి భంగిమ. ఆ భంగిమ లేకుండా ఏ నృత్య శాస్త్రము ముందుకు నడవదు. అవునా కాదా? కనుక వాళ్ళు చేసేటువంటి మర్యాదపూర్వకమైనటువంటి విన్నపం వాళ్ళు చేశాకే వాళ్ళు ఆ భంగిమలతో, ఆ నాట్య విశేషాలతో వాళ్ళు చేసేటువంటి ఆ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. అంతే తప్ప అది వాళ్ళకి తప్పు అనేటువంటి భావన ఎక్కడ రాదు. నువ్వు నడిచేటప్పుడు అలాంటి అహంకారంతోనో కోపంతోనో నడిస్తేనే అలాంటివన్నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. కనుక కోపం అక్కర్లేదు, అహంకారం అక్కర్లేదు. ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు పెట్టుకోకుండా ఉంటే అడుగు ఎప్పుడు సున్నితంగా పడుతూ ఉంటుంది. అంటే ప్రశాంతమైన మనసు. ఆడది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రశాంతమైన వదనంతో ఉండాలి. అందున ప్రత్యేకంగా వారమంతట్లో ప్రతిరోజు అలాగే ఉండవలసిన ఆడది మంగళవారం నాడు ఎలా ఉండాలి అంటే అంతకన్నా నవ్వులు చిందిస్తూ ఉండాలట. ఆ ఏది మంగళవారం నాడు చేస్తామో అది వృద్ధి చెందుతుంది. గుర్తుపెట్టుకో, ఏది మంగళవారం నాడు చేస్తామో శాస్త్రం చెప్పినటువంటి విషయం, నేను చెప్పేది అది కాదు. మంగళవారం నాడు నువ్వు ఏ పని చేసినా అది వృద్ధి చెందుతుంది. నువ్వు అప్పు తెచ్చావు, అప్పులే పెరుగుతూ ఉంటాయి. అప్పు తీర్చావు, అన్ని రకాల అప్పులు తొలగిపోతాయి. ఇంత విశేషం. అందుకని మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు తెచ్చుకోవద్దు అని కూడా చెప్తారు. అలాగే శుక్రవారం వస్తే చాలామంది ఇంట్లోంచి డబ్బులు ఏ వస్తువు కొనరు, ఇవ్వరు కొనరు. అసలు రూపాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు. ఏదన్నా అంటే రేపు రా, ఎల్లుండి రా అని చెప్పేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ మంగళవారాల్లో ఉండేటువంటి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ ఇంటి యజమాని ఏం చేస్తున్నారు అది వృద్ధి కావడానికి చూస్తుంటారు. ఇప్పుడు నువ్వు తల విప్పుకుని పేలు దూకుంటూ ఉన్నావు, పేలు దేనికి తార్కాణం? అశుభ్రతకి తార్కాణం. లేకపోతే నీలో ఉన్నటువంటి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్కి అవన్నీ కూడా తార్కాణంగా నిలుస్తూ ఉంటాయి. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది.
మంగళ శుక్రవారాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది, అవి ఇంకా వృద్ధి చెందుతాయి, నీలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, నీలో చరించేటువంటి జీవరాశులు పెరుగుతూ ఉంటాయి. నువ్వు శరీరం జీవులకి ఆలవాలం కాకూడదు కదా, నువ్వు ఎప్పుడూ శుచి శుభ్రతలతో ఉండాలి. కానీ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జడలు విప్పి జట్ట విరబోసుకుని దాన్ని శుభ్రపరచుకోవడం కానీ రుద్దుకోవడం కానీ, చివరికి కుంకుడుకాయలతోనూ షాంపూతోనూ రుద్దుకుని స్నానం చేసేటువంటి స్థితి కూడా మంగళ శుక్రవారాల్లో పనికిరాదు. అది శుక్రవారం అయితే అధికమైనటువంటి దుఃఖానికి హేతు అవుతుంది తలస్నానం, అదే మంగళవారం అయితే రోగానికి కారణం అవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయడానికి వీల్లేదు, తల విప్పుకుని జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడానికి వీల్లేదు. ఈ రెండింటితో పాటు పేలవి దువ్వడానికి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండానే చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు గోళ్ళు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్ర మంగళవారాలు ఈ 2 రోజుల్లోనూ గోళ్ళు తీయడానికి, శరీరాన్ని అతిరిక్తంగా ఉన్నటువంటి భాగాల్ని తీసి అవతల పడేయడానికి అవకాశం లేదు. చాలామంది అంటూ ఉంటారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, గోళ్ళు తీస్తుంటే వేళ్ళు కూడా ఈడ్చుకుపోతాయి, అంటే కుష్ఠవ్యాధి లాంటివి వస్తాయి అని చెప్పడం. ఇది మంగళవారం రోజు చేస్తే అటువంటి నికృష్టమైనటువంటి రోగాలు వస్తాయి అని. అంటే ఎందుకు దీనికి శాస్త్రీయత ఏమిటమ్మా? శాస్త్రీయత ఏం లేదు, ఆ మంగళకరుడైనటువంటి ఆ కుజ బుధ గ్రహాలు ఏవైతే ఉంటాయో, రాహు గ్రహాలు, ఇవన్నీ కూడా ఈ మంగళ శుక్రవారాలని ఆధారంగా చేసుకుని ఉంటాయి. అధిష్టాన దేవతలు అంటూ ఉంటారు. వాళ్ళు ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో పోషించేటువంటి వాడు ముందు ఎదురకుండానే వాడి శరీరాన్ని మనం కట్ చేసి పడేస్తున్నాం అనుకో, ఓకే తథాస్తు అంటాడు, అంతే, ఒకటే మాట. శరీరం అలాగే ఈడ్చుకుపోతూ ఉంటుంది. ఆ ఈడ్చుకుపోయేటువంటి రోగమే కుష్ఠరోగం అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కనుక ఎట్టి పరిస్థితుల్లో గోళ్ళు తీయడానికి కానీ, జుట్టు కట్ చేయడానికి కానీ, అలాగే చాలామంది ఆ రోజుల్లో ఈ శరీర సౌందర్యానికి సంబంధించినటువంటి రకరకాల పెడిక్యూర్లని, మెడిక్యూర్లని, ఫేషియల్స్ అని అది కూడా చేయించుకోవడానికి వీలేదు. శరీరంలోంచి వీలైనంత వరకు ఏది వెళ్ళకూడదు. అందుకనే మా పెద్దవాళ్ళు స్నానాలు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మంగళ శుక్రవారాల్లో ఎంత పుణ్యస్త్రీలు కావచ్చు, పూర్వ సువాసినులు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఆ రోజు శరీరానికి నూనె పెట్టి నల్చని కూడా నల్చరు. మంగళవారం రోజు, శుక్రవారం రోజు కూడా, శుక్రవారం కూడా చేయకూడదు. ఆ మిగతా రోజుల్లో చేసి ఆ రోజు కేవలం దిశగా స్నానం చేస్తూ ఉండేవాళ్ళు. శరీరాన్ని కేవలం చేత్తో రుద్దుకుని దిశగా స్నానం చేసేస్తూ ఉండేవాళ్ళు. అలా చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. ఆ తర్వాత వీలైనంత వరకు ఆ శుక్రమంగళవారాల్లోకి వచ్చే బూజు దుల్లపడాలు, ఆ తర్వాత ఇంట్లో ఉండేటువంటి ఎన్నాళ్ళ నుంచో మనం వాడుతున్నటువంటి వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త వస్తువు ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇంట్లోంచి పంపించేయడము కుదరదు. అసలు మనం ఇంకా ఇలా మాట్లాడుకుంటున్నాం జాహ్నవి, వైజాగ్, ఆ తర్వాత ఇంకా లోపలికి ఉండేటువంటి ఆ వైజాగ్ సంబంధితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో అసలు శుక్రవారం మంగళవారం రోజున అసలు ఇంట్లో వస్తువు చెత్తను కూడా బయటికి పంపించరు వాళ్ళు. చెత్త కూడా ఒక చోట నీట్గా పెట్టుకుంటారు, చెత్త డబ్బా నీట్గా ఉంటుంది, చక్కగా ఉండదు. చెత్త కూడా ఎంసీహెచ్ వాళ్ళు ఈ పారిశుద్ధ్య కార్మికులు వస్తే ఆ చెత్త ఇచ్చేయడం అనేది ఉంటుంది. ఆ రోజుల్లో మాత్రం తప్పనిసరిగా వాటిని ఇంట్లోంచి బయట. ఇది కొంతమంది దీన్ని చాదస్తంగా అంటూ ఉంటారు. చాదస్తం అంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అది ఎంత నమ్మకం అంటే అసలు ఆ రోజుల్లో ఆ చెత్తను కూడా బయటకు పంపించారు. ఎందుకంటే ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా మన ఐశ్వర్యాన్ని ఇచ్చి మిగిలిపోయినటువంటి వస్తువే, అది బయట పంపించేసి ఇంకా మనకి పుట్టదు మళ్ళీ అంటూ ఉంటారు. ఇది ఒక నమ్మకంగా ఉంటూ ఉంటుంది. ఎవరు దేని నమ్మితే త్రికరణ శుద్ధిగా అది వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. అది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం. అలాగే చెప్పులు కొనకూడదు. శుక్ర మంగళవారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు కొనడానికి అవకాశం లేదు. తోలుకి సంబంధించి బెల్టులు కానీ, లెదర్ బ్యాగ్స్, ఈ రోజుల్లో ఎక్కువ ఆ రకమైనటువంటి వస్తువులు సేల్స్ ఎక్కువ ఉన్నాయి. లెదర్తో చేసినటువంటి బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ, బెల్ట్లు కానీ, ఇంకా రకరకాలైనటువంటి జర్కిన్స్, ఇలాంటివన్నీ, ఇలాంటి షాపింగ్స్ అంటే వీలైనంత వరకు షాపింగ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. మంగళ శుక్రవారం ఏం కొంటామో మనకు తెలియదు. కనీసం ఈ మధ్యకాలంలో మనం కాస్త కాస్ట్ పెట్టగలిగితే ఫోన్ల వెనకాల ఉండేటువంటి లెదర్ ఇది కేసెస్ కూడా వస్తుంది. కనుక ఏం కొంటే ఏమవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే వీలైనంత వరకు శుక్ర మంగళవారాలు షాపింగ్ చేయకుండా ఉంటే మంచిది. వాటికి కూడా డబ్బులే కదా ఖర్చు పెట్టేది. ఆ తర్వాత ఇంట్లో దూషణ భూషణాలు అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, అరుచుకోవడం, అమంగళకరమైనటువంటి వాక్కులు నోట్లోంచి రావడం, దాంతోపాటుగా పెద్ద పెట్టిన ఏడుస్తూ ఉండడం, ఆవలిస్తూ సౌండ్ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అసలే అవన్నీ అలక్ష్మీతత్వాలు. అందున లక్ష్మికి చాలా చైతన్యంగా ఉండేటువంటి ఈ మంగళ శుక్రవారాల రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయడానికి అవకాశం లేదు. అలాగే పిల్లల్ని కొట్టడం కానీ, చీపుని కాలుతో తన్నడం కానీ, చీపుని ఎత్తి పడేయడం కానీ, అలాగే పాత చీపుళ్ళని ఇంట్లోంచి పంపించేయడం కానీ, బయటికి తీసేసేయడం కానీ, ఇలాంటివి ఏవి కూడా ఇంకా కాస్త నిష్ణాతులైనటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని బాగా చదువుకున్న వాళ్ళైతే ఈ రోజుల్లో ఇల్లు కూడా అంటే
మరోలా అనుకోవద్దు, అందరికీ తెలియాలని చెప్తున్నా. అంటే ఇందులో ఉన్న విశేషం తెలియాలి అందరికీ. ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా చీపిరి వాడరు ఈ 2 రోజులు, గుడ్డతో ఇల్లు తుడుచుకుంటారు. ఎందుకంటే ఆ చీపిరి ఊడ్చేటప్పుడు ఒక చీపిరి ముక్క విరిగిపోయినా, కొబ్బరి చీపురుతో ఇల్లు కడిగేటప్పుడు చెత్త తీసేటప్పుడు ముళ్ళు విరిగిపోయినా, అంటే చీపిరి దాన్ని కూడా ఇలా వంచరు, అది లక్ష్మీదేవి స్వరూపం అని. ఆ చీపిరి నుంచి ఒక పుల్ల విరిగిపోయినా వాళ్ళకి అది అశుభమే అనుకుంటారు. కనుక ఆ చీపులను వాడరు ఆ రోజు. వాడకుండా వాటిని పక్కన పెట్టేసి గుడ్డతో ఇల్లంతా తుడుచుకుంటారు. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఆలోచిస్తే ఏది ఇంకొక వస్తువు నుంచి దూరం చేస్తుందో, ఏది ఒక వస్తువుకి అటాచ్ అవుతుందో, ఈ పనులేవి వీలైనంత వరకు మనం మంగళ శుక్రవారాలు చేయకుండా ఉంటే మంచిది. నిజంగా అస్సలు చెప్తుంటే తెలుసో తెలియక ఎన్ని చేసేసి ఉంటాం కదా. చివరికి గడియారాలు కూడా లెదర్తో వస్తూ ఉంటాయి. అవునవును. ఏది కొనడానికి వీళ్ళు అందుకే చెప్పేశారు. నార్మల్ డేస్లో అయితే కొనుక్కోవచ్చు. మంగళ శుక్రవారాలు వీలైనంత వరకు మనం ఆపేసేస్తే మంచిది. చాలా 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 అద్భుతంగా చెప్పారు మా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ. చూసారు కదండి, తెలిసి తెలియక అసలు ఎన్ని చేసేస్తున్నాం కదా. మంగళ శుక్రవారాల్లో వాటి విశిష్టత ఏమిటి, అసలు ఎందుకు ఈ పనులు చేయకూడదో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా ఉంటూ అంటే జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా గడిపేద్దాం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.